ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్త విధమైన ఉపకారమునకు సమస్త విధమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా చేతికర్రతో మాత్రమే నది దాటాను, రెండు గుంపులైతిని. ఏశావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏశావు చేతుల నుండి నన్ను తప్పించండి. నీవు నాకు ఉపకారం చేశారు. మీరు చేసిన సమస్త విధమైన ఉపకారానికి సమస్త విధమైన సత్యమునకు నేను అపాత్రుణ్ణి, కానీ ఇప్పటివరకు నాకు ఉపకారం చేస్తూ వచ్చారు. మరొక ఉపకారం చేయండి ప్రభువా. అదేంటంటే నా సహోదరుడైన ఏశావు చేతుల నుండి నన్ను తప్పించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను ఒక చేతికర్రతో మాత్రమే నది దాటి అవతలకు వెళ్ళాను. నువ్వు నన్ను బహుగా ఆశీర్వదించావు. ఇప్పుడు రెండు గుంపులు అయిపోయాం. ఎన్ని గుంపులు అయ్యాడు? ఎన్ని గుంపులు అయిందండి? ఎందుకు రెండు గుంపులు చేసుకోవాల్సి వచ్చింది? ఒకే గుంపు కదా మనందరిది. ఎన్ని గుంపులండి? సంఘం ఒకే గుంపు, క్రీస్తు శరీరం అనే సంఘం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. గ్రూపులు ఎందుకు అవుతున్నారు? గుంపులు గుంపులుగా విడిపోవడానికి కారణాలు ఏంటి? అమ్మదొక పార్టీ, నాన్నదొక పార్టీ. ఒకే పార్టీ కదా ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఇళ్ళలో ఇప్పుడు రెండు పార్టీలు, అమ్మదొక పార్టీ, నాన్నదొక పార్టీ. ఇద్దరు పిల్లలేమో అమ్మకి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు నాన్నకు సపోర్ట్ చేస్తారు. ఇంకెవరైనా ఉంటే నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పంచాయతీ చేసినప్పుడు ఎస్ ఎస్ అని అడగండి. అట్లా మీరు అలా అడగండి, అలా మీరు కడగండి. నేనే ఆడ అంట్లు తమ్ముకొని కూర్చుందా ఇంట్లో. అర్థమైందండి? గ్రూపులు ఎందుకు రెండు గుంపులు అయిపోయింది? యాకోబు, నీ మంద ఎందుకు రెండు గుంపులుగా మారింది? నీ ఫ్యామిలీ ఎందుకు రెండు గుంపులుగా చీలిపోయారు? నీ పని వాళ్ళు ఎందుకు రెండు గ్రూపులుగా చీలిపోయారు? గ్రూపిజం ఎందుకు వస్తుంది? విభేదాలు ఎందుకు వస్తున్నాయి? భేదాలు ఎందుకు వస్తుందంటే ప్రియులారా, యాకోబు మనసులో ఏర్పడిన ఒక భయం. యాకోబు అనుకున్నాడు, ఈ రెండు గుంపులుగా చీల్చాననుకో, ఒక గుంపుని ఒకవేళ అతడు చంపేసిన ఇంకొక గుంపు తప్పించుకుంటారు కదా. ఒక గుంపు తప్పించుకుంటే, ఒక గుంపు నష్టపోతే ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు కదని తన భయం వల్ల రెండుగా చీల్చేశాడు. ఈరోజు అంతా విడిపోవడం, చీలిపోవడం, కుటుంబాలు చీలిపోవడం, సంఘాలు చీలిపోవడం, గ్రూపులుగా మారిపోవడం, ఇలాంటి ఏదో ఒక భయం నిన్ను రెండుగా చీల్చేసిందేమో. నీ కుటుంబాన్ని ఏదో ఒక భయం నీ ఆలోచనలు రెండుగా మార్చేసిందేమో. దాచాలంటే ఏదో ఒక బ్యాంకులో దాచవచ్చు కదండి. ఆ బ్యాంకులో కొంచెం డబ్బు, ఇక్కడ ఏందది పోస్ట్ ఆఫీసులో కొంచెం దాచారు. దాచేదేదో ఒక బియ్యం డబ్బాలో దాచవచ్చు కదండి. బియ్యం డబ్బాలో కొంచెం ఉంటుంది, పసుపు డబ్బాలో కొంచెం ఉంటుంది, ఆవాల డబ్బాలో కొంచెం ఉంటుంది, పక్కింటి ఆంటీ దగ్గర ఇంకొంచెం ఉంటుంది, తెలిసిన అంకుల్ దగ్గర ఇంకొంచెం ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర కొంత ఉంటుంది. ఆ డబ్బు అంతటికి వారసుడు ఎవరివి? నీవే కదా. అవన్నీ కూడా టోటల్గా నువ్వు బ్యాంకులో వేసుకుని పెట్టుకోవచ్చుగా. లేకపోతే ఒకవేళ డబ్బాలోనే బియ్యం డబ్బాలని దాచాలంటే దాచవచ్చు కదండి. భయం, ఏ పనికిమాలోడు వచ్చి తీసుకుంటాడేమో, ఈ బియ్యపు డబ్బాలో ఉన్నది పోతే కనీసం ఆ పసుపు డబ్బాలది ఉన్నదని ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు కాపాడాలనుకుంటే బియ్యం డబ్బాలది కాపాడుతాడు, పసుపు డబ్బాలది కాపాడుతాడు, ఇంట్లో ఉన్నది కాపాడుతాడు, బయట ఉన్నదని కాపాడుతాడు. నిన్ను కాపాడే బాధ్యత నా దేవునిదే. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. కొంత పోయినా పర్వాలేదు, కొంత బాగుపడితే చాలని కోరుకోదు. కాపాడబడాలంటే 100% దేవుడు కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంత పోయినా పర్వాలేదు, కొంత కాపాడండి కాదు, అంత కాపాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. టమాటో కుళ్ళిపోతే కొంచెం సగం తీసేసి, వంకాయ కుళ్ళిపోతే అంతవరకు కట్ చేసి ఆ మిగతాదాన్ని వండుకుంటారు కదా. అట్లా కాదు, కాపాడితే 100% కాపాడండి. 100% దేవుడు కాపాడుతాడా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత జీతం కాకపోయినా 50% అయినా ఇవ్వండి అయ్యా అంటారు. అంత కాకపోయినా ఒక 50% ఇవ్వండి. 50% కాదు, 100%. కొందరు 30 అంతలుగా, 60 అంతలేమో, మనమైతే 100 అంతలుగా ఫలించాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా అడిగేటప్పుడే ఎస్, నాకు 100 అంతలుగా ఫలం కావాలి. కొందరికి 30 అంతలు, కొందరికి 60 అంతలేమో కావచ్చు, నాకు మాత్రం 100 అంతల ఫలం కావాలి. టోటల్గా నా ఫ్యామిలీ కాపాడబడాలి, నా పిల్లలు కాపాడబడాలి, నా సైన్యం కాపాడబడాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. అయ్యా బాబు
అయ్యా బాబు యాకోబు, ఇట్లాంటిది ఒకటి వస్తుందని నాకు తెలిసే నీవు వస్తున్నప్పుడు కానీ ఆ 32వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యాకోబు త్రోవను వెళుతూ ఉండగా దేవదూతలు అతను ఎదుర్కొనుటకు ఎదుర్కోవడానికి కోసం వచ్చారు. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాడు. ఇది ఎవరి సేన అండి చెప్పాలి? ఇదే ఎవరి సేన? దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయం అని పేరు పెట్టాడు. మహనయము అనే మాట కింద పుట్టినోట్లు ఏమని ఉంటుంది? 2 సేనలు, మనకు 2 సైన్యాలు ఉన్నాయి. చప్పట్లు కూడా మీరు గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఇది నన్ను మహిమపరచడానికి కాదు, ఈ చప్పట్లు దేవుని మహిమపరచడానికి. ఏది గట్టిగా కొట్టండి చప్పట్లు, గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 సేనలు, 2 సైన్యాలు ఉన్నాయి. యాకోబు, నీ మైండ్లో ఇలాంటి ఒక థాటు రావచ్చేమని ముందుగానే నీకు ఉపకారం చేసి 2 సైన్యమును నీ కొరకు నేను పంపించాను. అది మహనయము. ఆ మహనయములో 2 సైన్యమును ఎదుర్కొన్నది. ఒక సైన్యం నీ ముందర నడవబోతుంది, ఒక సైన్యం నీ వెనక తట్టు కావలి ఉండి కాపాడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి 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 గట్టిగా. దేవదూతల సమూహము. హల్లెలూయా. నీ ముందర ప్రభు నడవబోతున్నాడు, నీ వెనక తట్టు ప్రభు తన కంచె వేసి కాపాడబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. 100% దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. భయాలకు చోటు ఇవ్వద్దు, భయపడవలసిన అవసరం లేదండి. ప్రభు కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. 100% ప్రభు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా.